చాలా సర్ప్రైజెస్‌తో స్టార్ట్ అయిన ఈ ఎపిసోడ్ కొంచెం ఫన్‌తో, అలాగే కొంచెం గొడవలతో ఎండ్ అవ్వాల్సొచ్చింది. అసలేం జరిగిందో చూద్దామా? రావడంతోనే నవదీప్ తనతో పాటు ఒక బ్రీఫ్ కేస్‌ని తీసుకొని వచ్చాడు. దానిలో ఫైర్ పవర్ కార్డ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అవేంటో ముందు ముందు తెలుస్తుంది అని చెప్పాడు. ఆ తర్వాత చాలా సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి అని చెప్పారు. అవేంటో చూద్దాం. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 1లో పార్టిసిపేట్ చేసిన ప్రియా చాలా హుషారుగా ఎంట్రీ ఇచ్చింది. తనకు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో టెన్షన్, అలాగే చాలా నర్వస్‌గా ఉండేదని ఆ సీజన్ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంది. కంటెస్టెంట్స్‌తో ఆ బ్యాక్ స్టేజ్ గొడవలు, ఆ బ్యాక్ స్టేజ్‌లో జరిగిన విషయాలు అవన్నీ అందరికీ చెప్పి పంచుకుంది. అలాగే ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌ని అందరిని అడిగింది. ఈ సీజన్ ఎలా ఉంది? బ్యాక్ స్టేజ్ ఏం జరగట్లేదా? ఏమేమి డిస్కస్ చేస్తున్నారు? అంటే అదేం లేదు మ్యామ్, మేమందరం ఫ్రెండ్లీగానే ఉన్నాము అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాగే ఉంటుంది, ముందు ముందు ఉంటుంది చూడండి అని చెప్పారు. సో నీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు అని శ్రీముఖి అడగగా, నాకు కొంచెం ఇక్కడ రాజకుమారి అంటే కొంచెం మంచి ఇంప్రెషన్ ఉంది అని చెప్పుకొస్తుంది. అప్పుడు రాజకుమారినే ఒక క్వశ్చన్ అడుగుతుంది. నీ దృష్టిలో ఇక్కడ డిజర్వ్ చేయని వారు ఎవరు అని అడిగినప్పుడు రాజకుమారి, అపూర్వ ఇక్కడ మోస్ట్ డిజర్వింగ్ కాదేమో అని నా ఒపీనియన్ మ్యామ్. తను అంతగా ఏమీ టాస్క్ పర్ఫామ్ చేయలేదంటే దానికి అపూర్వ, నేను టాస్క్స్ అన్ని చాలా బాగా పర్ఫామ్ చేసి ఇక్కడ దాకా వచ్చాను అని చెప్తుంది. ఆ తర్వాత తనతో పాటు తీసుకొచ్చిన బ్రీఫ్ కేస్లో ఏం పవర్ కార్డ్ ఉంది అని శ్రీముఖి అడిగినప్పుడు, దీనిలో రివర్స్ ది డెసిషన్ అనే పవర్ కార్డ్ ఉంది అని చెప్తుంది. సో నెక్స్ట్ టాస్క్ కోసం నువ్వే కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకో అని అడిగినప్పుడు రాజకుమారిని సెలెక్ట్ చేసుకుంటుంది. రాజకుమారికి చాయిస్ ఇచ్చినప్పుడు తనేమో, నాకు పోటాపోటీగా ఉండాలి కాబట్టి సమవుజ్జి అయిన చరణ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అని చరణ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చరణ్ చాలా తెలివిగా దీనికన్నా ముందు జరిగిన డిస్కషన్ని మైండ్లో పెట్టుకొని, వాళ్ళిద్దరూ నేను గొప్ప అని అనుకున్నారు కదా, వాళ్ళిద్దరికంటే నేనే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి అని అపూర్వాని సెలెక్ట్ చేసుకుంటాడు. ఈ టాస్క్ పేరు నెంబర్ బోర్డ్ టాస్క్. అదేంటంటే అక్కడ బోర్డ్ మీద నెంబర్స్ ఉంటాయి. వాళ్ళు ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకొని అక్కడ బెలూన్స్ ఉంటాయి. వాళ్ళు ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటారో అన్ని టైమ్స్ ఆ బెలూన్ని బ్లో చేయాల్సి ఉంటుంది. వాళ్ళు బెలూన్ని బ్లో చేస్తుండగా అది పేలిపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు. సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకళ్ళు టాస్క్ మొత్తం కంప్లీట్ చేస్తారు. సో చాలా తెలివిగా ఫస్ట్ చిన్న నెంబర్స్ ఎంచుకుంటారు, కానీ ఇది లాభం లేదనేసి చాలా పెద్ద నెంబర్స్కి వెళ్తారు. సో అలా ఆడుతుండగా చాలా తెలివైన మూవ్ వేస్తుంది రాజకుమారి. ఇలా కాదు అని చెప్పేసి ఏకంగా డబల్ డిజిట్స్ నెంబర్కి, పెద్ద 21 అలాంటి పెద్ద నెంబర్స్కి వెళ్ళి గేమ్ని మారుస్తుంది, తన గేమ్ ప్లాన్ని మారుస్తుంది. సో అలా తను పెద్ద నెంబర్స్కి వెళ్ళగా ఇంకా మిగిలిన కంటెస్టెంట్కి వేరే దారి లేక ఇంకా మిగిలిపోయిన నెంబర్స్ని తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకొని వాళ్ళు బ్లో చేస్తుండగా అక్కడ గాలి ఎక్కువైపోయి అపూర్వ బెలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా మిగిలింది చరణ్ అండ్ రాజకుమారి. కాబట్టి వాళ్ళిద్దరిలో రాజకుమారి చాలా బ్రెయినీగా ఆలోచించి టాస్క్ చాలా మంచిగా పర్ఫామ్ చేసి బెలూన్ కాపాడుకుంటుంది. చరణ్ బెలూన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఈ విధంగా రాజకుమారి ఈ టాస్క్ గెలుస్తుంది. టాస్క్ గెలిచి రివర్స్ ది డెసిషన్ అనే పవర్ కార్డ్ని తన సొంతం చేసుకుంటుంది. ఆ తర్వాత సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చింది ఎవరో కాదు, మనీష్ మర్యాద. అగ్ని పరీక్షలో తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న మనీష్ వచ్చి కంటెస్టెంట్స్ అందరితో కొంచెం సేపు ముచ్చటించి టాస్క్ కండక్ట్ చేయడానికి ఎవరికి ఆపర్చునిటీ కావాలి అని అడిగినప్పుడు హేమంత్ ధైర్యంగా లేచి, నాకు ఖచ్చితంగా కావాలి సార్ ప్రూవ్ చేసుకోవడానికి అని అడుగుతాడు. సో తను అడగ్గా మనీష్ ఓకే కమ్ అని హేమంత్కి ఛాన్స్ ఇస్తాడు. ఆ తర్వాత గాయత్రి అండ్ దీపక్ని శ్రీముఖి ఆహ్వానిస్తుంది. సో ఈ విధంగా ఈ ముగ్గురు ఈ టాస్క్ ఆడుతున్నారు. ఈ టాస్క్ పేరు ఏంటంటే ఫిష్ ఫ్లై టాస్క్. అదేంటంటే 3 రంగుల పేపర్ ఫిషెస్ ఉంటాయి, పెద్ద ప్యాన్స్ ఉంటాయి. ఆ ప్యాన్స్లో వీళ్ళు గాలుపి ఆ ఫిషెస్ని దానిలో పడేలాగా చేయాలి. ఎవరు సెలెక్ట్ చేసుకున్న కలర్ వాళ్ళ ప్యాన్లో మాత్రమే పడాలి. వేరే కలర్స్ పడితే అవి కౌంట్ చేయరు. సో అవన్నీ కరెక్ట్గా వాళ్ళు బ్లో చేసి పడేలాగా చూసుకోవాలి. సో ఈ విధంగా ఈ టాస్క్ చాలా రసవత్తరంగా సాగిందనే చెప్పాలి. ఫస్ట్ ఎవరి కలర్ వాళ్ళే బ్లో చేసుకొని ప్యాన్లో వేసుకున్నారు. కానీ మధ్యలో ఏమైందంటే హేమంత్ అండ్ అలాగే గాయత్రి ఇద్దరు వేరే వాళ్ళవి కూడా గెలకడం స్టార్ట్ చేశారు. ఆ విధంగా చిన్నపాటి రభస జరిగిందని చెప్పాలి. తర్వాత దీపక్ మాత్రం సైలెంట్గా తాను మాత్రమే ప్యాన్లో వేసుకుంటూ ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరు మాత్రం తనవి ఇంకా రెచ్చగొట్టి
తనవి ఫిషెస్ దొరకకుండా చేశారు. సో తనకి చాలా కోపం వచ్చింది. లాస్ట్‌కి మేడం చూడండి మేడం నేను ఎంత జెన్యూన్‌గా ఎంత ఫెయిర్‌గా ఆడుతున్నా వీళ్ళిద్దరూ నన్ను గెలుకుతున్నారు అని బాధపడతాడు. ఆ విధంగా ఆ టాస్క్ ముగుస్తుంది. టాస్క్ ముగిసే సమయానికి హేమంత్ 16 ఫిషెస్‌ని, గాయత్రి 24 ఫిషెస్‌ని అలాగే 27 ఫిషెస్‌తో ఈ టాస్క్ విన్నర్ అయింది దీపక్. వాళ్ళిద్దరూ ఎంత రెచ్చగొట్టాలని చూసినా కామ్ అండ్ కంపోజ్‌గా ఆడి, జెన్యూన్‌గా ఆడి విన్ అయినందుకు బిందు మాధవి కూడా తనని అప్రిషియేట్ చేస్తుంది. అలాగే ఫైర్ కార్డ్ కూడా సంపాదిస్తాడు. అదేంటంటే స్కిప్ ది రౌండ్ అనే ఫైర్ కార్డ్ తను సంపాదిస్తాడు. ఆ తర్వాత సామాన్యుడిగా వచ్చి అగ్ని పరీక్ష ద్వారా పరిచయమయ్యి బిగ్ బాస్ గెలిచి చరిత్ర సృష్టించిన కళ్యాణ్ పడాల స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి. సో తన ట్రోఫీతో వచ్చి అందరికీ ట్రోఫీని చూయించి ఈ ట్రోఫీని జడ్జెస్కి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నానంటే కారణం దానికి అగ్ని పరీక్ష, ఈ జడ్జెస్ నన్ను అలా తీర్చిదిద్దింది వీళ్ళే కాబట్టి వీళ్ళందరికీ ట్రోఫీ డెడికేట్ చేస్తున్నాను అని అందరికీ డెడికేట్ చేస్తాడు ట్రోఫీని. సో ఆ తర్వాత కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ మీకు ఈ ట్రోఫీ కావాలా, మీకు ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఈ ట్రోఫీ పట్టుకొని స్పీచ్ ఇవ్వాలనుకుంటే ఎవరైనా వచ్చి ఇవ్వచ్చు అంటే అమన్ వచ్చి ట్రోఫీ పట్టుకొని స్పీచ్ ఇస్తాడు. ఆ తర్వాత టాస్క్ ఏంటో చెప్తుంది శ్రీముఖి. ఆ టాస్క్ ఏంటంటే ఈ టాస్క్ 2 లెవెల్స్లో జరుగుతుంది. ఫస్ట్ కంటెస్టెంట్స్గా సెలెక్ట్ అయింది అమన్, మిథిలేష్ అండ్ రోహిత్. ఈ టాస్క్ 2 లెవెల్స్లో జరుగుతుంది. అది ఎలా అంటే ఫస్ట్ ఇసుకలో రాడ్స్ అలాగే ఫ్లాగ్స్ ఉంటాయి. సో ఎవరైతే 5 రాడ్లని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని 2 ఫ్లాగ్స్ ఉంటాయి కాబట్టి ఒక ఫ్లాగ్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా తెచ్చి ఆ హాఫ్ సర్కిల్లో ప్లేస్ చేస్తారో వాళ్ళు ఆ టాస్క్ విన్ అయినట్టు. సెకండ్ లెవెల్కి సెలెక్ట్ అవుతారు. సో ఆ విధంగా ఈ టాస్క్ జరిగింది. సో అమన్ అండ్ రోహిత్ ఇద్దరు రాడ్స్ అండ్ ఫ్లాగ్స్ కరెక్ట్గా తెచ్చి ప్లేస్ చేస్తారు. కానీ మిథిలేష్ మాత్రం టాస్క్లో ఫ్లాగ్స్ అండ్ రాడ్స్ దొరక్క కష్టపడతారు. సో ఈ విధంగా మిథిలేష్ ఈ టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. అప్పుడు శ్రీముఖి చాలా డిసప్పాయింటింగ్గా ఏంటి మిథిలేష్ ఇది టాస్క్ ఆడే విధానమేనా, ఏంటి ఇలా ఆడుతున్నావు నువ్వు అంటే మిథిలేష్ ఏమో సారీ మ్యామ్ నాకు రాడ్స్ ఫ్లాగ్స్ దొరకలేదు అందుకే ఆడలేకపోయాను అని చెప్పుకొస్తాడు. కానీ శ్రీముఖి ఏమో నువ్వు అసలు ఆడినట్టే మాకేం కనిపించలేదు, అంత ఎఫర్ట్ పెట్టినట్టు కూడా కనిపించలేదు అని అంటుంది. ఆ తర్వాత రెండో లెవెల్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే పిల్లోస్ని సెలెక్ట్ చేసుకొని తెచ్చి వాళ్ళ హాఫ్ సర్కిల్లో వాళ్ళు ప్లేస్ చేయాలి. కానీ ఎవరి హాఫ్ సర్కిల్లో ఎక్కువ పిల్లోస్ ఉంటాయో వాళ్ళే ఈ టాస్క్ విన్నర్. కానీ ఇద్దరు టాస్క్ ఆడడం మానేసి కుస్తీ పోటీలాగా ఫైట్ చేస్తూ ఉంటారు. దానికి శ్రీముఖి ఇదేం కుస్తీ పోటీ కాదు, ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు, టాస్క్ ఆడకపోతే నెక్స్ట్ ఇద్దరిని డిస్క్వాలిఫై చేసేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత సంచాలక్గా అపూర్వని నిర్ణయిస్తుంది శ్రీముఖి. సో అపూర్వ సంచాలక్గా ఈ టాస్క్ కొనసాగుతుంది. సో ఇద్దరు రోహిత్ అండ్ అమన్ అలాగే మళ్ళీ టాస్క్ కొనసాగించగా ఇద్దరు మళ్ళీ అలాగే ఫిజికల్ అవుతారు. సో కోపం వచ్చిన అపూర్వ టాస్క్ మధ్యలోనే ఆపేస్తుంది. ఇంకా ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకునేసరికి బజర్ మోగిపోతుంది, ఎండ్ బజర్ మోగిపోతుంది. సో ఇంకా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత విన్నర్ ఎవరు అని అడగ్గా అపూర్వ ఏమో రోహిత్ అని చెప్తుంది. పిల్లోస్ కౌంట్ మాత్రం అమన్వి ఎక్కువ ఉంటాయి. కానీ అపూర్వ ఇలా చెప్పడం శ్రీముఖికి నచ్చలేదు. ఎందుకు అలా చేసావు అని అడిగినప్పుడు మ్యామ్ అది కాదు మ్యామ్ ఇద్దరు ఫిజికల్ అయ్యారు. సో అమన్ ఎక్కువ అయ్యాడు అందుకని నేను రోహిత్ని విన్నర్గా డిక్లేర్ చేస్తున్నాను అంటుంది. కానీ పిల్లోస్ ఎక్కువ ఉన్నది కదా విన్నర్ ఎవరో అని చెప్పి శ్రీముఖి అమన్ని విన్నర్గా డిక్లేర్ చేస్తుంది. సో ఈ టాస్క్ గెలిచిన అమన్కి దొరికిన పవర్ కార్డ్ అదేంటో రివీల్ చేయరు. ఇది సర్ప్రైజ్ కార్డ్ అని చెప్పేసి కానీ ఇది నువ్వు వాడలేవు, జడ్జెస్లో ఒకరికి ఇవ్వాలి, టైం వచ్చినప్పుడు వాళ్ళే నీకు ఇస్తారు అని చెప్తాడు. సో జడ్జెస్లో ఈ కార్డ్ని ఎవరికి ఇస్తున్నావు అని అడగగా నేను బిందు మాధవి మేడంకి ఇస్తున్నాను, ఎందుకంటే నాకు ఆడిషన్స్ అప్పుడు రెడ్ ఇచ్చారు. సో నెక్స్ట్ ఈ కార్డ్ మేడంకే ఇచ్చి నాకు ఎప్పుడు ఇవ్వాలనిపిస్తుందో మేడమే ఇవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇవి ఈ ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం అండ్ అలాగే ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.